మనం ఈ వీడియోలో ద్రేకాణం గురించి తెలుసుకోబోతున్నాము. సో D3 చార్ట్ని ద్రేకాణం అంటారు. ఈ ద్రేకాణం అనేది బ్రదర్స్ మరియు సిస్టర్స్ అనగా కనిష్ట సోదరులు సోదరుల గురించి, వాళ్ళ రిలేషన్షిప్ గురించి, అలాగే చిన్న చిన్న ప్రయాణాల గురించి, ధైర్య సాహసాల గురించి, ఆరోగ్యం గురించి తెలుపుతుంది. సో ఇక్కడ మనం ఈ ద్రేకాణం చార్ట్లో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను చార్ట్. సో ఇది ద్రేకాణం, ఇది వచ్చేసి D1 చార్ట్, ఇది వచ్చేసి ద్రేకాణం D3 చార్ట్ అన్నమాట. ఈ ఒక రాశి మూడు భాగాలుగా విభజించినట్లయితే ఇక్కడ చూడండి, ఒక రాశిని డిగ్రీలలో మూడు భాగాలు, ఒక రాశి ప్రమాణం 30 డిగ్రీలు కదా. సో దాన్ని మూడు భాగాలుగా 10 10 10 10 30 డిగ్రీల్లాగా ఈ విధంగా విభజించినట్లయితే 10 డిగ్రీలు 10 డిగ్రీలు 10 డిగ్రీలు ఈ విధంగా విభజించినట్లయితే దాన్ని ద్రేకాణం అంటారు. 0 నుండి 10 డిగ్రీల వరకు, అలాగే 11 నుండి 20 డిగ్రీలు, 21 నుండి 30 డిగ్రీలు ఈ విధంగా మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రహాలు, ప్రతి గ్రహం అనేది ఒక్కొక్క డిగ్రీలో నిలుస్తుంది కదా. సో ఇక్కడ లగ్నం అనేది 2 డిగ్రీలు, అలాగే శుక్రుడు 8 డిగ్రీలు, గురుడు 15 డిగ్రీలు, ఈ విధంగా కుజుడు 4 డిగ్రీలు, రవి 16, శని కూడా 16 డిగ్రీలు, కేతువు 10 డిగ్రీలు, బుధుడు 27. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. చూసుకున్నాక దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏ గ్రహం అయితే 0 డిగ్రీల నుండి 10 డిగ్రీల వరకు, అంటే ఇక్కడ మనం చూడండి 0 డిగ్రీలు నుండి 10 డిగ్రీల వరకు ఏవేవి గ్రహాలు ఉన్నాయి. గురుడు, సారీ, లగ్నము, కుజుడు, శుక్రుడు, అలాగే కేతువు, రాహుకేతువులు వీళ్ళు ఉన్నారు కదా. సో ఈ గ్రహాలు అనేది ఏ గ్రహం అయితే 0 డిగ్రీల నుండి 10 డిగ్రీల వరకు ఉన్నట్లయితే ఆ గ్రహాన్ని ఆ రాశిలోనే పెట్టాలి అని మనం గమనించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే లగ్నం అనేది 2 డిగ్రీలో పడింది. సో ఈ లగ్నం అనేది అదే రాశిలో పెట్టేశాము. ఓకే. అలాగే ఇక్కడ కుజుడు చూడండి 4 డిగ్రీలకు ఉన్నాడు. సో 0 నుండి 10 డిగ్రీలు అనుకున్నాం కదా. సో ఇక్కడ 4 డిగ్రీలు ఉన్నాడు కాబట్టి కుజుడిని కూడా ఇదే స్థానంలో పెట్టేశాము. అలాగే శుక్రుడు చూడండి 8 డిగ్రీలు ఉన్నాడు. సో శుక్రుడిని కూడా ఇక్కడనే పెట్టేశాము. ఈ విధంగా మనం చూసుకోవాలి. అలాగే రాహు కేతువులు చూడండి, రాహు కేతు 10 డిగ్రీలకు ఉన్నారు కాబట్టి ఇలా ఒకవేళ 10.8 10.1 ఈ విధంగా ఉన్నట్లయితే మీరు ఆ రాశి నుండి 5వ రాశిలో పెట్టాలి. అది నెక్స్ట్ మనం చూద్దాము. సో ప్రస్తుతానికైతే మొదటిది చూడండి, 0 to 10 డిగ్రీస్ అనమాట, 10 డిగ్రీస్ వరకు. ఓకే. 10.1 10.2 ఆ విధంగా అయితే నెక్స్ట్ ఏం చేయాలని నేను చెప్తాను. సో ప్రస్తుతానికి అదే రాశిలో పెట్టేసేయాలన్నమాట. 0 to 10 డిగ్రీస్ ఉన్నట్లయితే అది మొదటి ద్రేకాణం. ఇప్పుడు రెండో ద్రేకాణం ఏంటిది? 11 to, అంటే 10 to 20, అంటే 10.1 నుండి, అంటే 11 తీసుకోండి. సో ఆ విధంగా అక్కడ నుండి 20 వరకు అనమాట. సో ఆ విధంగా ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 15 డిగ్రీలు గురువుని తీసుకుంటున్నాను. సో 10 to 20 అనుకున్నాం కదా, 11 to 20 ఆ విధంగా కూడా. సో 10.1 నుండి వేసుకోండి. ఓకే. సో అక్కడ నుండి వేసుకున్నట్లయితే గురువు 15 డిగ్రీలకు ఉన్నాడు. సో ఇక్కడ నుండి 5వ రాశి. సో ఏ ఏ స్థానంలో ఉన్నాడు గురువు, అక్కడ నుండి 5వ రాశి 1 2 3 4 5 ఈ విధంగా వేసుకోవాలి. అలాగే రవి చూడండి, ఇక్కడ రవి 1 2 3 4 5, ఇక్కడ 5 వచ్చేసాడా. సో సేమ్ శని చూడండి, ఇక్కడ 1 2 3 4 5 16 డిగ్రీలు ఉన్నారు కదా, 16 ఈయన 15. సో ఈ విధంగా వీళ్ళని వేసేసుకున్నాం. సో ఆ రాశి నుండి 5వ రాశికి ఆ విధంగా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఏ గ్రహం అయితే 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు, అంటే ఇక్కడ 10.1 నుండి 20 డిగ్రీస్ అనుకున్నాం కదా. ఇప్పుడు 20.1 ఆ విధంగా అక్కడ నుండి తీసుకున్నట్లయితే, అంటే 20.3 అని వస్తుంది మనకి, 1 అయితే రాదు. సో 20.3 నుండి
30 డిగ్రీస్కి ఈ విధంగా ఉన్నట్లయితే ఇక చూడండి 27 బుధుడు ఉన్నాడు కదా, ఈయనకొక్కనికే 27 వచ్చింది. సో ఇక్కడ నుండి 9 తీసుకోవాలన్నమాట. అంటే 7, 8, 9. సో బుధుడిని ఇక్కడ తీసుకున్నాం. సో మొత్తానికి మనము కేంద్ర ఆ, సారీ కోణ స్థానాలని తీసుకోవాలన్నమాట. లక్ష్మీ స్థానాలు అని కూడా అంటారు వీటిని. కోణ స్థానాలు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదండి ద్రేకాణం గురించి. అనగా 0 to 10 వరకు ఏ గ్రహం అయితే పడుతుందో అది అదే రాశిలో పెట్టాలి. 10 to 20 అనుకోండి, ఆ రాశి నుండి 5వ రాశి. లైక్ గురువు ఉన్నాడు కదా, గురువుని ఇక్కడ 5వ స్థానంలో వేసాము. అలాగే రవి శనులను కూడా పెట్టాము ఇక్కడ వాళ్ళున్న స్థానం నుండి 5వ రాశిలో పెట్టాము. ఈ విధంగా ఫస్ట్ది 1, నెక్స్ట్ 5 అయింది. నెక్స్ట్ 20 to 30 ఈ విధంగా ఒక గ్రహం ఉన్నట్లయితే ఈ డిగ్రీలలో ఈ 30 మధ్యలో ఏ గ్రహం ఉంది ఇక్కడ? 27 కదా, 27 డిగ్రీస్ బుధుడు ఉన్నాడు కాబట్టి 9 అనేది మనం ఫాలో అయ్యామన్నమాట. సో బుధుడు 7, 8, 9 ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. బుధుడిని ఇక్కడ పెట్టేశాము. ఇప్పుడు మనము ఇది ఎలా చూడాలంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లగ్నం అనేది ఇక్కడ ధనుర్లగ్నం అయింది, సేమ్ లగ్నం అయింది. అలాగే ఇక్కడ లగ్నాధిపతి ఇక్కడ పంచమ స్థానంలో మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాగే మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది కూడా గమనించుకోవాలి. సో బాగానే ఉంటుంది, వాళ్ళ రిలేషన్స్ బాగానే ఉంటుందని మనం గమనించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ మీరు ఇక్కడ తృతీయాధిపతి శని ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. మనము లగ్నాధిపతి కాకుండా తృతీయాధిపతి శని కూడా ఏ విధంగా ఉన్నాడో చూసుకోవాలన్నమాట. సో తృతీయాధిపతి అయిన శని ఇక్కడ తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. సో ఎవరైతే చెల్లెళ్ళు ఉంటారో, తమ్ముళ్ళు ఉంటారో వాళ్ళతో ఈయన రిలేషన్స్, ఈయన ధైర్య సాహసాలు, ఈయన ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, ప్రయాణాలు కూడా బాగానే చేస్తారని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకోవాలి. సో ఇదండి ద్రేకాణం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.